Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 5.2 lines and angles. Chapter name enti lines and angles. Indulo first question. State the property that is used in each of the following statements. Chudandi first question. If A by A parallel to B, then యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. చూడండి, ఈ రెండు ఏంటి ప్యారలల్ లైన్స్. ఏ అనేవి బి అనేది ఏంటి ప్యారలల్ లైన్. ఇక్కడ ఒక లైన్ కనపడిందే, ఇది ఎలా ఒకటియో ఏదో ఒకటి అనుకోవచ్చు మనం ఏదైనా. ఇదేంటి ట్రాన్స్ఫర్ లైన్, అంటే ఒక అడ్డంగా కట్ చేస్తున్న లైన్, 2 లైన్స్ని. ఓకే, ఇప్పుడు ఈ 1, 5 అనేది ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం రాశారు అని అడుగుతున్నారు. చూడండి, ఈ 1, 5 సేమ్ సైడ్ ఉన్నాయా లేదా? సేమ్ సైడ్ ఉన్నాయి. ఓకే, సేమ్ సైడ్ ఉంటే ట్రాన్స్ఫర్ కట్ చేస్తే దాన్ని ఏమంటారు? కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ. ఏమంటారు? కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ది ఏమన్నారంటే, ఇఫ్ యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6. నువ్వు దేన్ని బేస్ చేసుకొని యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6 అని చెప్పా? చూడండి, యాంగిల్ 4 ఎక్కడుంది? ఇక్కడ. యాంగిల్ 6 ఎక్కడుంది? ఇక్కడ. ఎలా ఉన్నాయి ఇవి? ఫస్ట్ ఆపోజిట్గా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? ఆపోజిట్గా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? లోపల ఉన్నాయి. ఇంటీరియర్ ఉన్నాయా, బయట ఉన్నాయా? ఎక్స్టీరియర్ ఉన్నాయి, ఇంటీరియర్. దీన్ని బేస్ చేసుకొని చెప్పాం కాబట్టి ఇదే ప్రాపర్టీ. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్సేగా, అంటే ఆపోజిట్ ఎలా ఉన్నాయి? ఇంటీరియర్ యాంగిల్. దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇది ఏ ప్రాపర్టీ చేసుకున్నాం? ఇది చూడండి, యాంగిల్ 4, యాంగిల్ 5. చూడండి, ఈ 2 యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ సేమ్ సైడ్ ఉన్నాయి. ఒక ట్రాన్స్ఫర్ కట్ చేస్తే 180 అయ్యిద్ది. దీనికి ఇది ఏంటి ప్రాపర్టీ అంటే ఆన్సరు ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్ఫరల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఓకే, 2 యాంగిల్స్ సేమ్ సైడ్ ఉంటే ఒక లైన్ కట్ చేస్తే ట్రాన్స్ఫర్ ఉంటే దానికి సమ్ ఎంత ఉంటుంది? 180 ఉండిద్ది. నెక్స్ట్ సెకండ్ ఇది చూడండి. ఇన్ అడ్జాయినింగ్ ఫిగర్ ఐడెంటిఫై. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి, ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం కనుక్కోమన్నారు? పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? సేమ్ సైడ్ ఉండాలి. ఏంటి? యాంగిల్ 1. మళ్ళీ చూడు, యాంగిల్ 5. ఇంటీరియర్ అయినా ఉండొచ్చు, ఎక్స్టీరియర్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ యాంగిల్ 2, యాంగిల్ 6. నెక్స్ట్ యాంగిల్ 4, యాంగిల్ 8.
నెక్స్ట్ యాంగిల్ 3, యాంగిల్ 7. ఓకే, ఇవి ఏంటి కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ pair of alternate interior angles. Pair of alternate interior angles అంటే లోపల ఉన్న యాంగిల్స్నే రాయాలి ఇంటీరియర్. ఇది చూడండి ఏమేమి ఉన్నాయి. ఇగో ఈ 3, 8, 2, 5 ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఆల్టర్నేట్ అంటే సైడ్ ఇలా అపోజిట్గా √G యాంగిల్ 2, యాంగిల్ 8 ఇది 1. నెక్స్ట్ 2, ఇంకేంటి 3, 5. ఓకే, నెక్స్ట్ థర్డ్ది చూడండి పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ నెక్స్ట్ ఆన్ ద సేమ్ సైడ్ అంటే సేమ్ సైడ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ సేమ్ సైడ్ ఏమేమి ఉన్నాయి? పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ యాంగిల్ 3, యాంగిల్ 8 ఇవేంటి సేమ్ సైడ్ ఉన్నాయి, ఇంటీరియర్ ఉన్నాయి. ఓకే, ట్రాన్స్ఫర్ అంటే ఇలా. నెక్స్ట్ ఇంకొకటి యాంగిల్ 2, యాంగిల్ 5. ఓకే, నెక్స్ట్ వర్టికల్లీ ఆపోజిట్. నెక్స్ట్ ఏంటి పెయిర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ అంటే ఏంటి ఇలా. ఓకే, 1, 3. నెక్స్ట్ 2, 4. ఓకే, నెక్స్ట్ ఇటు అయిపోయింది. ఇక్కడ ఈ నెక్స్ట్ ఇటు రండి 5, 7. నెక్స్ట్ 8, 6. ఇవేంటి ఆపోజిట్ యాంగిల్స్, వెర్టికల్లీ ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. In adjoining figure P parallel to Q, find the unknown angles. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అన్నోన్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. హియర్ P parallel to Q. ఓకే, PQ అనేవేంటి ప్యారలల్ లైన్స్, ఇవేంటి ప్యారలల్ లైన్స్. ఇక్కడ ఉన్నదే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ L అనుకుందాం. L ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. ఓకే, ఇప్పుడేంటి అన్నోన్ వాల్యూస్ అంటే EF, ABCD వీటి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడేంటి PQ లైన్స్ L అనేది కట్ చేసింది. ఇది చూడండి EF. ఇది చూడండి ఈ 125D. ఈ రెండు ఏంటి కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి. ఇక్కడ 125 ఉంటే D కూడా 125 ఉండిద్ది. ఓకే, చూడండి ఈ రెండు ఏంటి కరస్పాండింగ్ యాంగిల్స్. ఇలా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. ఎందుకంటే అడ్డంగా ఉంది, నిలువుగా ఉంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఇలా పెట్టి చూసుకోండి. ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ టు 125 degrees. ఎందుకు? సిన్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ are ఈక్వల్. దాన్ని బేస్ చేసుకొని D ఈజ్ ఈక్వల్ టు 125 అని చెప్పా. అంటే ఇక్కడ 125. నెక్స్ట్ చూడండి మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్ ఇచ్చడండి DB. ఇవేంటి వర్టికల్లీ ఆపోజిట్. ఇవేంటి వర్టికల్లీ
ఆపోజిట్, వర్టికల్లీ ఆపోజిట్ అయినా సేమ్గా ఉంటాయి. ఓకే, B ఈజ్ ఈక్వల్ టు 125 బికాస్ ఎందుకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ఏసి ఈ కూడా ఉంది, చూద్దాం. చూడండి, ఇవేంటి ఎఫ్ డి అనేవి ఏంటి? ఇంటీరియర్ యాంగిల్స్, సేమ్ సైడ్ ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫర్ కట్ చేసింది అంటే 180 degrees ఉంటుంది వాటికి. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఎఫ్, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180. ఎఫ్ ఎంత? ఎఫ్ తెలీదు. డి ఎంత? 125 ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 125. యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 55. ఇదేంటి? దేని బేస్ చేసామంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆర్ ట్రాన్స్వర్స్ ఆర్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే ఎంత? 180. ఓకే, ఎఫ్ ఎంత? 55. ఇది చూడండి, ఇలా చూసుకుంటేనే బాగా అర్థమవుతుంది. ఇది ఎంత? 55. చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ రెండు ఎలా ఉన్నాయి? వర్టికల్లీ ఆపోజిట్. ఈ టూ కూడా ఎలా ఉన్నాయి? వర్టికల్లీ ఆపోజిట్. ఓకే, ఇప్పుడు ఈఎఫ్ వర్టికల్లీ ఆపోజిట్ కదా. యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 55 degrees. ఎందుకు రాసుకున్నాం అలా? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ షిఫ్ట్ మొత్తం అయిపోయింది. ఇక్కడ 125 ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఈ తెలిసిపోయింది, ఎఫ్ తెలిసిపోయింది, డి కూడా వచ్చేసింది, బి కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏసి తెలియాలి. ఓకే, ఏసి తెలియాలి. ఏసి తెలియాలి. చూడండి, ఇది ఎలా ఉంది? ఇక్కడ ఈ ఏ అనేవేంటి? కరస్పాండింగ్ యాంగిల్స్. ఈ ఏ ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 55 degrees. ఎందుకు? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఈ ఏ ఒక ఈక్వల్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇంకేముంది? సి, యాంగిల్ ఏ యాంగిల్ సి ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు యాంగిల్ ఏ 55 అయితే యాంగిల్ సి కూడా ఏమైంది? 55 degrees. ఓకే, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే క్లారిటీగా అయితే అర్థమైద్ది. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. వెయిట్, ఇక్కడ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమేమి? ఈ ఎఫ్. ఓకే, ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏంటంటే ఏ ఈ. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పాం. ఓకే, నెక్స్ట్